ఇప్పుడు కేటీఆర్ గారికి కూడా రేపు వచ్చి సిట్ విచారణ ముందు హాజరు కావాలని చెప్పి వచ్చింది 160 సిఆర్పిసి కింద సెక్షన్ కింద. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ లాగానే సీరియల్ లాగా కనిపిస్తుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఓకే. మున్సిపల్ ఎలక్షన్లో వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ప్రతిపక్ష పార్టీగా ఎక్కడెక్కడ ఏం చేయాలి ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు పోటీకి సంబంధించి. దాన్ని డిస్టర్బ్ చేసే మెయిన్ ఇంటెన్షన్ కనిపిస్తుంది నాకైతే. ఒకటి ఈ అవినీతికి సంబంధించినటువంటిది బొగ్గు స్కామ్ కావచ్చు, ఇతర హిల్ట్ కావచ్చు, రకరకాల అంశాలు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్స్ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళని వీటికే కన్ఫైన్ చేసినట్లయితే ఇష్యూస్ మీద డిస్కషన్ కాకుండా తిప్పినట్లయితే తనకు రాజకీయంగా లబ్ధి అధికార పార్టీ అంత భయపడాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ ఉన్న అధికార అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ కానించి పోలీసు అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. డబ్బు అంత అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ హరీష్ రావు గారు ఏమన్నారంటే మేము ప్రభుత్వాన్ని ఏ విషయం ఈ సింగరేణి వ్యవహారం మీద మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం, నేను కానీ అటు పక్కన కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం, దానికి భయపడే ఈ రకంగా మా మీద నోటీసులు ఇస్తున్నారని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. సో అట్లా అర్థం అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలు అంతే, అదే అనుకోవాలి. ఎలక్షన్లో సిట్ విషయం ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్తే ఒక రాజకీయ లబ్ధి జరుగుతుంది. అధికార పార్టీకి రాజకీయ లబ్ధి ఉంది. ఎట్లా మీరు గెలవాల్సింది మీరు 90% మీరు గెలవాలి. మీ పర్ఫార్మెన్స్ ఉన్నా అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళకి ఏదో నెగిటివ్ కొడుతుంది. మున్సిపల్ ఎలక్షన్లో అధికార పార్టీ వాళ్ళకి ఒక నెగిటివ్ అనిపిస్తున్నట్టుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ నివేదికలు కావచ్చు, వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేలు ఏమన్నా, మళ్ళీ పార్టీ గుర్తులతో జరుగుతున్నటువంటి ఇటువంటి నేపథ్యంలో అదొక నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి అంశం కనుక ముందు పెడితే మాకేమైనా రాజకీయంగా లబ్ధి అవుతుందా ఇష్యూస్. అదేవిధంగా లేకపోతే మున్సిపల్ ఎలక్షన్లో ఏ చర్చ జరుగుతుంది, బొగ్గు స్కామ్ చర్చ జరుగుతుంది, అదేవిధంగా ఇతర అంశాలు చర్చ జరుగుతాయి, రకరకాల పబ్లిక్ ఇష్యూస్ డిస్కషన్ అవుతాయి. యూరియాకి సంబంధించింది కావచ్చు, ఎంప్లాయీస్ జీతాలకు సంబంధించినటువంటిది కావచ్చు, ఇష్యూస్ మీద ప్రజల్లో నిరంతరం డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ జరగకుండా ఈ సిట్ మీదనే డిస్కషన్ జరిగే విధంగా 2 రోజులు కేటీఆర్కి అప్పుడు మీరు వీళ్ళే ఫోన్ ట్యాప్ చేసిర్రు, వాళ్ళే ఫోన్ ట్యాప్ చేసిర్రు, సొంత కూతురు ఫోన్ ట్యాప్ చేసిర్రు అని ఒక ప్రజల్లో ఈ రకమైనటువంటి వాతావరణం కల్పించడం కోసం ఇట్లాంటి నోటీసులు ఇచ్చినట్టే కనిపిస్తుంది తప్ప అందులో సిట్ తోటి ఇప్పుడు ఏం తేలేదైతే లేదు. హరీష్ రావు గారికి ఇచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారికి రేపు ఆయన వెళ్తారు, ఆ తర్వాత నెక్స్ట్ కవితకు వస్తుంది. ఇది నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్, అదే జరుగుతుంది. కవిత గారికి కూడా నోటీస్ పోతుంది. ఏది మున్సిపల్ ఎలక్షన్ అయ్యేంత వరకు దీన్ని ఇట్లా నడపాలని అనుకుంటున్నాను మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇది ఏంటంటే మున్సిపల్ దావోస్ మరి కవిత గారు ఎప్పుడు ఈ రోజున ఇప్పుడు పార్టీలో లేరు కదా, పార్టీలో లేరు, అగైనెస్ట్ ది పార్టీ మాట్లాడుతున్నారు. మరి ఆవిడ్ని కూడా పిలవటం అంటే సాక్షిగా అంతే, సాక్షిగా పిలుస్తారు. ఎందుకంటే అతనిలో ఫోన్ ట్యాప్ అయిందని అయినట్టు అనిపించిందని అనుమానం వ్యక్తం చేసింది. పిలిచి కంప్లైంట్ ఇస్తారా ఏమైనా అని అడగడము, లేదా మీ ఫోన్ నిజంగానే ట్యాప్ అయిందని వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే చూపించడం. తర్వాత ఇది నెక్స్ట్ ఎపిసోడ్ ఏంది, మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చి ఎన్నికలు జరిగేటువంటి లోపు కవిత గారిని పిలిచి కవిత గారు బయటకు వచ్చి అమ్మ నా ఫోన్ ట్యాప్ చేసిర్రు నాకు ఇప్పుడే తెలిసిపోయింది. ఇది వాళ్ళు ఎలక్షన్ ఎజెండా కావాలని కోరుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేసుకుంటుంది. అధికార పార్టీ ఎలక్షన్ ఎజెండా మున్సిపల్ ఎలక్షన్లో కవితని ఎజెండాగా పెట్టుకోవాలి, కవిత చెప్పేటువంటి అంశాన్ని ఎజెండాగా చేసుకొని రాజకీయంగా పోదామనే ఒక అంశం అర్థమవుతున్నటువంటి అంశం. రాజకీయాలు పరిశీలిస్తుంటే రాజకీయం అనిపిస్తుంది. ఎవరైనా ముఖ్యమంత్రి ఇక్కడ లేడు, దావోస్ పోయాడు, దావోస్ నుంచి హార్వర్డ్ పోతున్నట్టు కోర్స్ చేయడానికి ఎప్పుడు వస్తారు, షెడ్యూల్ ఇవాళ రేపట్లో వచ్చేటట్టున్నది, వచ్చే వరకు ఎలక్షన్ ప్రచారంలో ఉండాలి. మరి ఎప్పుడు వస్తాడో కరెక్ట్ డేట్ తెలియనటువంటి అంశం. వచ్చే వరకు ఎలక్షన్స్ అయిపోతాయా, షార్ట్గా ఎలక్షన్స్ అయిపోతే రిజల్ట్ తనకు అనుకున్నట్టు లేదనుకో, 90% లేక 50%కు పడిపోయినాయి అనుకో, నేను లేనందుకే ఓడిపోయిందని చెప్పుకోవడానికి, లేదా వీళ్ళున్న సీనియర్లు బాగా పర్ఫార్మెన్స్ చూపించలేదని ఇవన్నీ అనే బదులు ఈ అంశం చుట్టూ తిప్పినట్లయితే, సిట్టు చుట్టూ తిప్పినట్లయితే రాజకీయంగా ఏమైనా లబ్ధి వస్తుందేమో అని. వీళ్ళకి అయింది, నెక్స్ట్ కవిత గారికి ఇంకెవరికో ఇస్తాము అంటారు. తర్వాత ఆఫీసర్స్ ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఉంటే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి చర్చ, నీకు సాక్షిగా పిలిచి పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోబెట్టి 4 క్వశ్చన్లు అడిగి పంపించడమే ఉంటుంది తప్ప నీకు అదనంగా
నీకైతే ఎలాంటి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కరెక్టే కదా. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు, ఆయన నుంచి మేము ఈ వివరాలు సేకరించాం, ఆయన ద్వారా లీక్ మాకు ఇచ్చారుగా, ఇది- ఆ? లీక్ ఇచ్చారు. అంతే, అది కూడా అఫీషియల్ గా ఎక్కడ అఫీషియల్ గా కాదు కదా, అఫీషియల్ గా సిట్కి సంబంధించినటువంటిది ఎక్కడ అఫీషియల్ గా బయట పెట్టట్లేరు. ఎక్కడ చూసినా అనఫీషియల్ లీకేజీ, అనఫీషియల్ గా లోపల ఇట్లా జరిగిందని కొన్ని పత్రికలకు చెప్తున్నారు, పత్రికల్లో వస్తున్నటువంటి అంశం తప్ప Yes. అఫీషియల్ గా ఎక్కడ వస్తలేదు. ఇది మొత్తం రాజకీయమే అనిపిస్తుంది. సిట్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుంది అధికార పార్టీ. రైట్. తాను పర్ఫార్మెన్స్ తాను ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఏదైనా అంశం లోపోలో కావచ్చు, ఇట్లాంటి గతంలో పరిపాలించినటువంటి ఒక అంశం మీద పట్టుకొని ఎలక్షన్ ఎజెండా చేసి రాజకీయంగా బెనిఫిట్ జరుగుతుందా అని ఒక ప్రయోగం చేస్తుంది, ప్రయోగం చేయబోతుంది, ప్రయోగం చేస్తుంది. ఇట్లా ఇస్తే నాకేమన్నా జరుగుతుందని ఒక ప్రయోగం, పోయేది ఏముంటుంది, ఒక ప్రయోగం చేస్తున్నాం అంతే అంతే అనుకుంటా. ఆ ప్రయోగంలో రేపు సక్సెస్ అవుతామా కాదా అని తర్వాత తెలుస్తుంది. అది ఆ ప్రయోగం చేస్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళు అనుకునేది హరీష్ రావుకి ముందు అన్నారు, తర్వాత ఇప్పుడు కేటీఆర్కి, నెక్స్ట్ ఈ తర్వాత నెక్స్ట్ ఏం రావాలి, ఇంకెక్కువ విమర్శలు రావాలంటే ఇప్పుడు కవిత గారు వీళ్ళతో విభేదిస్తున్నటువంటి అంశం ఉన్నది, కవిత గారిని ఇస్తారు. కవిత గారు వచ్చి ఏం చెప్తుంది, సొంత కూతురుదే చేసిరండి, నాకు సిట్టు విచారణలు అన్నీ తెలిసినాయి, చాలా అంశాలు తెలిసినాయి అని బయటకు వచ్చి చెప్తారు. ఇక అది 2 రోజులు మళ్ళీ చర్చ, కూతురుదే చేసిర్రు అనేది చర్చ. అది జరిగితే రాజకీయంగా ఏమైనా లబ్ధి జరుగుతుందా అనే ఇంటెన్షన్ ప్రధానంగా కనిపిస్తున్నది. మరి ఇస్తారా అని అయితే అంటున్నారు కవిత గారికి కూడా. మరి ఇస్తే ఏ రకంగా ఉంటుంది చూడాలి. ఇప్పుడైతే కేటీఆర్ గారికి ఇచ్చారు, కేటీఆర్ గారు మరి ఏం చెప్తారు రేపు. ఇవాళ సాయంత్రం నుంచి మన కూడా అంతే, సాయంత్రం నుంచి పొద్దున రమ్మంటున్నటువంటి అంశం చూడాల్సినటువంటి అసలు మొత్తం మీద. ఒక నిరంతరం ఒక ఇట్లాంటి ఎజెండాతోటే ఇట్లాంటి ఎజెండాతోటే రాజకీయాలు చేయాలనే ఒక కాన్సన్ట్రేషన్ తోటి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నట్టయితే అర్థమవుతుంది.